ఈ నెల జనవరి 26వ తారీఖు నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 4 గవర్నమెంట్ స్కీమ్స్ని లాంచ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ 4 స్కీమ్స్కి కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ రోజు వరకు కంప్లీట్ చేస్తున్నాము. రేపటి నుండి గ్రామ సభలు మరియు వార్డ్ సభల ద్వారా ఈ యొక్క బెనిఫిషియరీస్ ఈ 4 స్కీమ్స్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో ఆ లిస్ట్ అనేది ప్రదర్శించడం జరుగుతుంది. అర్హులైన పేద ప్రజలకి ఈ సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో ఈ 4 స్కీమ్స్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేయడం జరిగింది. ఆ స్కీమ్స్లో కూడా నిరంతర ప్రక్రియ. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఒక గ్రామ సభలో ఒకవేళ మిస్ అయినా కూడా వారు ఆ గ్రామ సభలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్ అట్ ది సేమ్ ప్రజాపాలన సేవా కేంద్రాల్లో కూడా మళ్ళీ అప్లికేషన్స్ ఇవ్వచ్చు. సో ఈ 4 స్కీమ్స్లో మొదటిగా రేషన్ కార్డ్స్. సో రేషన్ కార్డ్స్ కూడా సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా వచ్చిన కొన్ని అప్లికేషన్స్ అవి కూడా మనం ఇప్పుడు ప్రజెంట్ ఫీల్డ్ వెరిఫికేషన్ చేసాము. అది కాక లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి పెండింగ్ ఉన్న మీ సేవ అప్లికేషన్స్ చేస్తున్నాము. ఇప్పుడు మా దగ్గర కూడా ప్రజాపాలన అప్పుడు డిసెంబర్ 2023లో ఇచ్చిన అప్లికేషన్స్ అవి కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేపిస్తాము. అట్ ఈ 3 విధాల్లో కూడా ఎవరైనా మిస్ అయినా కూడా గ్రామ సభలో దరఖాస్తు ఇవ్వచ్చు, కేంద్రాల్లో కూడా ఇవ్వచ్చు. రెండవది ఇంద్రమ్మ ఇల్లు. దాని రిలేటెడ్ కూడా మనం ప్రజెంట్ జిల్లాలో 100% సర్వే కంప్లీట్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ 1,40,000 వరకు హౌసెస్ మనము సర్వే చేసాము. సూపర్ చెక్ కూడా కంప్లీట్ చేసాము. ఈ గ్రామ సభ వార్డ్ సభల్లో కూడా ఆ ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ చేసిన ప్రకారం ఎవరైతే పూరిల్లులు, గుడిసెలు, మట్టిల్లులు, రూఫ్ షీట్స్ ఇలా ఫస్ట్ ప్రయారిటీ అలా ఇవ్వాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఈ హౌసెస్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది కూడా మాకు స్టేట్ నుంచి రావడం జరుగుతుంది. ఆ ఎలిజిబిలిటీ లిస్ట్ని కూడా ప్రదర్శిస్తాము. దీనిలో ఒకవేళ కవర్ కాకపోయినా కానీ మళ్ళీ దరఖాస్తు ఇవ్వవచ్చు. ఆ గ్రామ సభలో అయినా ఇవ్వచ్చు, లేకపోతే ప్రజాపాలన సేవా కేంద్రంలో కూడా ఈ ఇంద్రమ్మ ఇళ్ళ గురించి కూడా డీటెయిల్స్ ఇవ్వవచ్చు. మూడవది ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా. ఇందులో కూడా వ్యవసాయ కూలీ కుటుంబాలకి ఎవరికైతే ల్యాండ్ లేదో అలాంటి వారికి ఈజీఎస్ లాస్ట్ ఇయర్ 20 days కంప్లీట్ చేసిన కుటుంబాలకి 12,000 రూపాయల చొప్పున ఈ డేటా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. సో దానికి కూడా ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ సీడింగ్ అనేది జిల్లాలో 90% కంప్లీట్ అయింది. మిగిలినది కూడా ఈరోజు కంప్లీట్ చేస్తాము. సో దాని ప్రకారం రేపటి గ్రామ సభల్లో కూడా ఇలా ల్యాండ్లెస్ పూర్ ఎవరైతే ఫ్యామిలీస్ వ్యవసాయ కూలీలు ఈజీఎస్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చివరి స్కీమ్ 4 స్కీమ్ రైతు భరోసా. రైతు భరోసాలో కూడా వ్యవసాయానికి యోగ్యత కాని భూములు ఏవైతే మన ధరణిలో నమోదై ఉన్నాయో అలాంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్క్లూడ్ చేసి మిగిలిన ల్యాండ్స్కి ప్రభుత్వం రైతు భరోసా కింద 12,000 సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. సో అందులో కూడా వ్యవసాయానికి యోగ్యం కాని భూముల్లో కూడా రియల్ ఎస్టేట్ లేఅవుట్స్ కానీ, మైన్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, రాళ్ళు రప్పలతో నిన్న భూములు ఏవైతే ఉంటే అవి కూడా ఎక్స్క్లూడ్ చేసి ఫీల్డ్ ఎంక్వైరీ అనేది ఈరోజు సాయంత్రానికి మిగిలిన విలేజెస్తో కూడా కంప్లీట్ చేస్తాము. ఇలా 4 స్కీమ్స్ని కూడా ఫైనలైజ్ అయిన బెనిఫిషియరీస్ లిస్ట్ని రేపటి నుంచి జరిగే గ్రామ సభల్లో వార్డ్ సభల్లో కూడా ప్రదర్శిస్తాము. ఇలా ప్రదర్శించిన తర్వాత కూడా ఇంకెవరైనా మిస్ అయినా కానీ అబ్జెక్షన్స్ ఇచ్చినా కూడా గ్రామ సభలో ఇవ్వచ్చు. ఒకవేళ గ్రామ సభలో కూడా మిస్ అయినా కూడా ప్రజాపాలన సేవా కేంద్రాల్లో కూడా దరఖాస్తు ఇవ్వచ్చు. సో జిల్లా యంత్రాంగం మరియు జిల్లా అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిరంతర ప్రక్రియ ఇది. ఈ నిరంతర ప్రక్రియను ఇలాగే కంటిన్యూ చేస్తూ ఎలిజిబుల్ బెనిఫిషియరీ అర్హత కలిగిన లబ్ధిదారులకు సమకూర్చాలనే ఉద్దేశంతో యంత్రాంగం ముందుకు వెళ్తుంది. సో దీనికి ప్రజలందరూ, మీడియా వారు, అందరూ అధికారులు అండ్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను.